పోలీసులకు మరో ఛాలెంజ్. పైరసీ వెబ్సైట్లో కొత్త సినిమాల అప్లోడ్. పైరసీని అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ పైరసీ వెబ్సైట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. ఐ బొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో అతడు నిర్వహించిన సర్వర్లు, డేటాబేసులపై లోతుగా దర్యాప్తు తీస్తున్నారు. అయితే ఈ స్థాయిలో కఠినమైన చర్యలు జరుగుతున్నా కొన్ని ప్రధాన పైరసీ వెబ్సైట్లు మాత్రం ఎలాంటి భయం లేకుండా కొత్త సినిమాలను యథేచ్ఛగా తమ సైట్లలో అప్లోడ్ చేస్తున్నాయి. పైరసీ వెబ్సైట్లో 3 సినిమాలు. ఉదాహరణకు గత శుక్రవారం విడుదలైన 3 సినిమాలు కేవలం ఒక్కరోజులోనే థియేటర్ ప్రింట్తో మూవీ రూల్స్ వంటి వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. సినిమా విడుదలైన 48 గంటలు కూడా పూర్తి కాకముందే ఇలా చేయడం వెబ్సైట్ నిర్వాహకులు, పోలీసులకు బహిరంగంగా సవాళ్లు విసురుతున్నట్లుగా కనిపిస్తోంది. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా ఈ నిర్వాహకుల వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. డేటా చోరీ అయ్యే ప్రమాదం. ఐబొమ్మ వెబ్సైట్ను పూర్తిగా బ్లాక్ చేసినప్పటికీ పైరసీ నిర్వాహకులు ప్రత్యామ్నాయ లింకుల ద్వారా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సినిమా లింకులను క్లిక్ చేస్తే యూజర్ల మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ కోరుతూ థర్డ్ పార్టీ వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయి. దీనివల్ల డేటా చోరీ అయ్యే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నా వీక్షకులు వాటిని పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో భారీగా మద్దతు. మరోవైపు ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత అతనికి సోషల్ మీడియాలో భారీగా మద్దతు లభిస్తుండటం చూస్తున్నాం. ప్రజల్నుంచి కూడా పరోక్ష మద్దతు లభిస్తుండటంతో ఇలాంటి వెబ్సైట్ల నిర్వాహకులకు అడ్డుకట్ట వెయ్యడం కష్టమవుతోంది. చిన్న సినిమాలకు ఇబ్బంది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఎంతో కష్టపడి సినిమాలు తీసిన చిత్ర యూనిట్లు తమ ప్రింట్లు గంటల వ్యవధిలోనే పైరసీ వెబ్సైట్లలో పెట్టేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సినిమాల మనుగడకు థియేటర్లలో చూడటమే ఏకైక మార్గం కాగా పైరసీ కారణంగా ఆ చిన్న ఆశ కూడా పోతోంది. ఈ పరిస్థితులపై పోలీసులు ఇక ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.